వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అంటే గత కొంతకాలం నుంచి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ కొడాలి నాని తర్వాత వల్లభనేని వంశీ మేము పార్టీతో రాజీ పడ్డాము, అంటే చంద్రబాబు గారితో లోకేష్ గారితో రాజీ పడ్డాము అనే విధంగా సోషల్ మీడియాలో వాళ్ళ మనుషుల చేత ప్రచారం చేపిస్తున్నారు. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు, వీళ్ళతో రాజీ పడడం అనే ప్రసక్తే లేదని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ వల్లభనేని వంశీని అది కొడాలి నానిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చూసి చూడనట్టు వదిలేసినప్పటికీ కూడా ఈ కింద స్థాయి పార్టీ క్యాడరు తర్వాత ఈ పార్టీ కార్యకర్తలు కానీ ఇప్పుడు ఈ బుద్దా వెంకన్న గారు లాంటి నాయకులు కానీ ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునే పరిస్థితులు ఏం కనపట్టలేదు. ఖచ్చితంగా వాళ్ళని ఒక్కరోజన్నా జైల్లో పెడితేనే మేము సాటిస్ఫై అవుతామని చెప్పి ఆయన బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన బయట ఒకటి ప్లే చేస్తాను చూడండి. నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను, నా జీవితంలో నిన్ను ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టారు. ఈ పిరికి పందులిద్దరూ సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తల్ని తప్పుదారి పట్టించడానికి, ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధ్యేయం ఒకటే, వాళ్ళకి పదవులు కావాలని కాదు, వాళ్ళకి డబ్బులు కావాలని కాదు, వాళ్ళకి పన్నులు కావాలని కాదు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేరారో కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి, అవునా కాదా? అంతేగాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు. ఇప్పుడు ఈ బయటలో ఆయన మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఒక్క రోజన్నా జైల్లో పెడితే కానీ మేము ఒప్పుకోము, అధిష్టానం కనుక ఒకవేళ కాంప్రమైజ్ అయినా కూడా మేము ఒప్పుకోమని చెప్పి ఆయన బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. అట్లాగే చుట్టూ ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, వాళ్ళతో కూడా మీడియా ముఖంగానే చెప్పిస్తున్నాడు, మీరందరికీ పదవులు కావాలా, అధికారం కావాలా, లేకపోతే ఇంకేదైనా పనులు కావాలా, లేదా వాళ్ళని అరెస్ట్ చేయించాలా అంటే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయించడానికి మొగ్గు చూపినట్టుగా చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళని ఒక్కరోజన్నా జైలు పెట్టాలంటే వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఈయన ఎంకరేజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏదో రాజీ పడ్డారు, ఏదో కమ్మ ల్యాబింగ్ జరిగింది, వీళ్ళు కమ్మోళ్ళు కాబట్టి వదిలేస్తున్నారు అని చెప్పి ఏదో ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది రాబోయే రోజుల్లో. కాకపోతే ఏంటంటే సరైన కేసు, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఉండేది ఇమీడియట్గా చేసేవారు, వాళ్ళు కోర్టుల్లో మొట్టికాయలు పడేవి, ఈజీగా బెయిల్ మీద బయటకు వచ్చేయడం జరిగేది. కోర్టులు వాళ్ళని పోలీసు వాళ్ళకి అక్షంతలు వేయడం, వాళ్ళని కోర్టులకు పిలిపించి డీజీపీ డిఐజీ స్థాయి వాళ్ళని కూడా కోర్టుకు పిలిపించి కోర్టులో నుంచో పెట్టడం, ఇలాంటివన్నీ చూసాం మనం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా కాదు, ఖచ్చితంగా చట్ట ప్రకారం అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే కోర్టుల నుంచి వాళ్ళకి వ్యతిరేకత రాకుండా పక్కా ఎవిడెన్స్లన్నీ సేకరించి ఒక పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తారనేది ఇప్పుడు వరకు జరుగుతున్న పరిస్థితులతో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రకరకాలుగా కేసులు పెడుతూ ఉన్నారు, ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, రకరకాల స్థాయిల్లో నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఒక్కొక్కరిని చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరినీ కనుక మనం కనుక పరిశీలించినట్టయితే వాళ్ళ కేసులు పక్కాగా ఎవిడెన్స్లు సేకరించి వాళ్ళని చక్కగా క్లియర్ కట్గా కోర్టు ముందు బుక్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే వీళ్ళ మీద కూడా ఏదో కేసులు రాబోయే రోజుల్లో క్లియర్ ఎవిడెన్స్లతో వీళ్ళ మీద నమోదు చేస్తారు. వీళ్ళందరికీ కూడా గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలకి, వీళ్ళు చేసినటువంటి పనులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి కూడా సమాధానం ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొంత ఈ ప్రచారాలు ఎక్కువైపోయినాయి, ఏదో రాజీ పడిపోయారు, వాళ్ళు సేమ్ కులం, ఒకటే కులం కాబట్టి రాజీ పడ్డారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి నన్ను బుద్దా వెంకన్న దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా గట్టిగా మాట్లాడడం అయితే జరిగింది అనేది నేను అనుకుంటున్నాను. అట్లాగే ఒకవేళ పార్టీ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఈ బూతులు మాట్లాడి ఇలా విచ్చలుడిగా ప్రవర్తించిన వాళ్ళని వీళ్ళు క్షమించినా కూడా కింద స్థాయి కార్యకర్తల నుంచి ఒక మాదిరి స్థాయి నాయకుల వరకు వాళ్ళు ఒప్పుకునేలాగలేరు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటేనే వాళ్ళు శాంతించేలా కనపడుతున్నారు. కాబట్టి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశాలు అయితే నాకు కనపడలేదు. రాబోయే రోజుల్లో ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. Thanks for watching. Please like, share and subscribe Friday Media.